కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మొత్తం మీద ఏ పార్టీ ముందస్తు చర్యలో భాగంగా లేనప్పుడు మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలో భాగంగా పిసిసి అధ్యక్షుడితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో నిన్న సాయంత్రం జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. మండలాల నుంచి వెళ్ళి 3 జడ్పీటీ స్థాన అభ్యర్థులను ఖరారు చేయాలి, అవి పంపిస్తే ఖచ్చితంగా చేస్తాము, మీకు వీలు కనుక మా దగ్గర పంపించండి పిసిసి అధ్యక్షుడికి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ముందస్తులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్లకు అంటే స్థానిక ఎలక్షన్లకు వెళుతున్నారా లేదా, ఒకవేళ వెళితే ఏ దిశగా వెళుతున్నారు, లేదంటే 8వ తారీఖు కోర్టు నిర్ణయం ఏం చెప్పబోతుంది, లేదంటే ఆపడానికి ఏమైనా వీలుందా, ఏంటి ప్రతిపక్షాలు ఆరోపించేటి నిజాలు అనుకోవచ్చా, ఎలా ఉండబోతుంది? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం. ఇప్పుడు దాదాపుగా అర్ధగంట సేపు మిత్రులు మాట్లాడిన అన్ని కూడా విన్నాను. ఆ 3 విని మీరు చెప్పాలనే మిమ్మల్ని లాస్ట్ తీసుకున్నాను. ఓకే, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అంటే 42% జీవో వచ్చిన తర్వాత ఫాలోడ్ బై నోటిఫికేషన్ పక్కన పెడితే 42% జీవో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లోపల కుమిలిపోతున్నారు. పార్టీలకు ఇంకొకటి మా పార్టీలో కూడా ఉండొచ్చు అంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే చరిత్రలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మా రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ వారి అడిజాడుగలు నడిచి ఈ దేశంలో ఎవరికి కూడా అంటే బీసీలలో పుట్టినటువంటి బీసీ ప్రధానమంత్రికి కూడా లేని ధైర్యాన్ని ఇలా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం. ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతులు బహుజనులు వాళ్ళ యొక్క చైతన్యము వాళ్ళ యొక్క కష్టాలు ఈ రెండింటిని ఆయన యొక్క అర్థం చేసుకున్నాక ఆయన కూడా ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చినారు. దానిలో క్రమంగానే మనకు అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా మేము మిత్రుడు చెప్పినారు ఒకరిద్దరు ఏమనంటే రాకముందే ఇట్లా అంటే గవర్నమెంట్ రాకముందే ప్రామిసెస్ చేసినారు. గవర్నమెంట్ కాదు కదా, అసలు కనుచూపు మేరలో లేనప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందని తెలంగాణ రాష్ట్రం కోసం మనం అంతా ఫైట్ చేయాలని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇలా ఫామ్ హౌస్ లో ఉన్నారు. కొట్లాడినటువంటి మిత్రులు టీవీలలో కూడా ఉన్నారు మీతో సహా. సో అది తెలంగాణ వస్తుందో రాదో అసలు సాధ్యమవుతుందో కాదో అన్న స్థితిలో కూడా ఒక ఉమీద్ ఒక ఆశ ఒక అవకాశం తీసుకొని తెలంగాణ కోసం కొట్లాడినాము. అసాధ్యం అన్నటువంటి తెలంగాణ సుసాధ్యమైంది. అట్లాంటిది బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు అనేటువంటిది అది కాదు అని అనుకొని ఎవరు కూడా వెనక్కిపోరు. మేము పార్టీగా 42 అప్పటికి ఇంకా 56 వస్తుందా ఎంత వస్తుందో జనగణన జరగలేదు కాబట్టి మేము అప్పుడు 42 ఇచ్చినాం. మేము ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ పెంచుకోవడానికి ఏవైతే నియమాలను పెట్టిందో అంటే 50% క్యాప్ పెడుతూనే ఏవైతే నియమాలు పెట్టిందో వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సూచా తప్పకుండా పాటిస్తూ జనగణన చేసింది. జనగణన చేసిన తర్వాత మాకు సమర్పించమన్నారు. అయితే సుప్రీంకోర్టుకే డైరెక్ట్ సమర్పించాల్సింది కాదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే గవర్నర్కి సంబంధించి ఏదైతే బిల్లులు కానీ లేకపోతే ఆర్డినెన్స్ కానీ ఇంటెన్షనల్ డిలే రాజకీయ కారణాలతోటి అక్కసుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలు బాగుపడొద్దు వాళ్ళకి అవకాశాలు రావద్దనే అక్కసుతోటి ఇలా కేంద్రము ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడకపోవడం అనేటువంటిది అది ఇండికేషన్ ఇస్తుంది. ఇక ఇప్పుడు మేము చేసినటువంటి ప్రయత్నం లాస్ట్ ప్రయత్నం ఇందాక రామ్మోహన్ రావు గారు అడిగారు ఈ బిల్లు ముందే జీవో వేయలేదు సార్. ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటిని కూడా మేము ప్రయత్నం చేసి ఆ మార్గాలలో కుట్రపూరితంగా ఇవాళ మేము చేసిన ప్రయత్నాలు మేము చేసిన అప్పీల్స్ అన్ని
కుట్రపూరితంగా ఆపబడ్డాయి కాబట్టి ఇన్ఎవిటబుల్ కండిషన్ లో మేము చివరి అస్త్రాన్ని మేము ప్రయోగించాం. ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ప్రిపరేషన్ నిన్నటి దాకానేమో తల్వారు తిప్పి ఎలక్షన్ పెట్టండి మీ సంగతి తెత్తాం, గ్రామాలలో మిమ్మల్ని కూడా అడుగు పెట్టనియాడు, మేమే తీసిమార్గాలం అని చెప్పినటువంటి రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరు కూడా అస్త్ర సన్యాసం చేసి పెళ్లి అంటున్నారు. పెళ్లి ముందు శుభం పలుకు నాయన అని అంటే ఏదో పలికినట్టుగా తెలంగాణలో సామెత ఉన్నది, అది ఎవరైనా హర్ట్ అవుతారని నేను అది పూర్తి చెప్తలేను. శుభం కోర్రా నాయన అని అంటే ఏదో మాట్లాడినట్టు ఉన్నది. సో కాబట్టి ఇవాళ రాజకీయ పక్షాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ అవి రెండు కూడా ఆధిపత్య కులాల యొక్క కబంధాస్తాలు ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళు మళ్ళా బీసీలనే ముందు పెట్టించి మళ్ళీ అదే సామాజిక వర్గం వాళ్ళతోటి చిలుక పలుకులు పలికిస్తున్నారు. ఇక బయటనేమో ఇదే కిషన్ రెడ్డి గారు, ఇదే రామచందర్ గారేమో 42% ఇచ్చిన జియో మీద మేము ఆహ్వానిస్తున్నాం, ఇప్పటి కూడా మాకు కమిట్మెంట్ ఉన్నదా, మేము 42% బీసీలకు కావాలంటారు. ఇక్కడికి వచ్చి అదే ప్రతినిధులు, అదే పార్టీ పక్షాన వచ్చినటువంటి ప్రతినిధులేమో అపశకనాలు పాడుకుంటాయి. ఎలక్షన్ జరగకపోతే రాజేందర్ గారి కంటే పైసలు ఉన్నాయి, ఖర్చు పెట్టినాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచినాడు. అప్పట్లో బై యాక్షన్ ప్రజల దగ్గర అన్ని పైసలు ఉండొద్దా? ఇప్పటి నుంచి ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? మొత్తం ప్రాసెస్ అయిన తర్వాతనే, తెలివి లేకుండా ఎవరు లేరు. రాజేందర్ గారు చెప్తేనే ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టొద్దా, లేకపోతే అసలు ఖర్చు అనే మాట ఎందుకు వస్తుంది? ముందే ఎలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి. ఎలక్షన్ ప్రాసెస్ లో రాజకీయ నాయకులే మీరు ఖర్చు పెట్టద్దు అంటే పైసలు ఖర్చు పెట్టడం అనేటువంటిది తప్పనిసరి అనేటువంటిది ఇండైరెక్ట్ గా రాజేందర్ గారు చెప్తూనే ఉన్నారు, పైసలు బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము మా ప్రయత్నంలో చివరి భాగంగా మేము జీవో ఇచ్చినాం. ఇందాక రామ్మోహన్ గారు అంటున్నారు ఏనంటే మీరు పార్టీ పరంగా కూడా పోనాకి లేదు. ఎందుకు లేదు? మా పార్టీకి అస్వేచ్ఛ ఉంది, మా పార్టీ పరంగా మేము వెళ్ళే అవకాశం ఉంది. ఇక కోట్ల విషయాలంటవా, అసలు ఈ దేశంలో ఉన్న బహుజనుల నెత్తి మీద వాళ్ళు ఎదగకుండా ఎవ్రీ కార్నర్ లో వాళ్ళని అణగదొక్కడంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించి, అంటే డైరెక్ట్ గా రాజకీయ పక్షాలు చేయలేని ప్రతిసారి కోర్టును అడ్డు పెట్టుకొని శిఖండి యుద్ధం చేసి మా రిజర్వేషన్ రాకుండా చూసినటువంటి అనేక సందర్భాలు నేను ఉటంకిస్తున్నా. అది మహారాష్ట్ర తీసుకోలేకపోతే ఏదన్నా తీసుకోండి. చివరికి వచ్చేసి ఏంటంటే మేము ఇయ్యొద్దు కాబట్టి అక్కడ పోయి కోర్టు ద్వారా మేము అది చేస్తలేము, మేము ఇస్తామని అంటున్నాము. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాము. మేము అక్కడ ఏది కోర్టులో సమర్పించినటువంటి ఈ కోర్టులకు తీసుకొచ్చి ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరు అంటుండే, ఎవరితో కేసులు వేపిస్తారు. పూర్వాపరాలు అన్ని విషయాలు తెలిసినాయే సార్, ఇది కరెక్ట్ కాదు సార్. సమయం తీసుకోవడం తప్ప లేదు రాజమౌళి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ప్రసాద్ గారు మీకు కూడా సమయం ఇచ్చిన, ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీకు కూడా సమయం ఇచ్చిన, మీరు కూడా చెప్పారు. నా పార్టీ ఇది చర్చ కాదు సార్, అవమానపరుస్తుంటే ప్రసాద్ మాట్లాడలే, చాలా చర్చ కాదు. మీరు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీని 42% అమలు చేసే సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చాకబాకమంతా 1940. ప్రసాద్ గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. ఓపిక ఉంటే విను, వినకుంటే ఊరుకో, అంతేగాని అది మీకు ఉపయోగపడదు, ప్రజలకు ఉపయోగపడదు సార్. ఎవరికి ఉపయోగపడదు? అందరికి ఉపయోగపడతా అండి. ఎవరి వాదనలు, ఇప్పుడు ఎవరి పార్టీ వాదనలు వాళ్ళు వినిపించారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. అమలు ఏ విధంగా చేస్తారంటే అర్థమైంది. ఉపయోగపడే పనే మేము చేస్తున్నాం. ప్రసాద్ గారు ఎవరి పార్టీకి వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, కానీ తుది తీర్పు మాత్రం ప్రజలు ఇస్తారు. ప్రజలు చూస్తున్నారు. అందుకనే ఎవరి వాదన వాళ్ళు, ఏ పార్టీ వాదన వాళ్ళు వినిపించండి, అంతే తప్ప మీరు ఆ పార్టీ మీద మీరు కాదు. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు, తుది తీర్పు ప్రజలు ఇస్తారు. అదేందనేది కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పార్టీ పరంగా లేకపోతే పార్టీ ప్రతి విమర్శకు నేను పోదాల్చుకోలేదు. ఇప్పటిదాకా పార్టీని చీల్చి చెండారేంటూ బీసీలను ఏ అవమానపరిచిలా, లేకపోతే బీసీల పట్ల
వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందనేటువంటిది వాళ్ళు మాట్లాడిన దాంట్లో నేను వెళ్ళటం లేదు సార్. మేమేమంటున్నా అంటే మేము 42% రిజర్వేషన్ తోటి ముందుకెళ్తున్నాం. మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి లేకుండా మా చిత్తశుద్ధి లేదని మీరు ఆరోపణ చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 42% సక్సెస్ కావడానికి కలిసి రావాల్సి వస్తుంది. బీసీల పట్ల మా మీద ప్రేమతో అక్కరలే, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ చూపించమని మేము అడగం. ఎందుకంటే మీరు చూపించారు, మేము వేరే పార్టీ మీద చూపించాం, మీరు మా పార్టీ మీద చూపించారు. కానీ బీసీలు అనేటువంటిది కామన్. బీసీల కోసం మరి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒక పార్టీ ఏమో డైరెక్ట్ సీఎంఏ చేస్తానంటారు, ఇంకో పార్టీ ఏమో ఇంకోటి చేస్తానంటది, ఏమో చెప్తారు. కానీ తీర సమయానికి వచ్చేసరికి భోజనం పెంచే సమయానికి మాత్రం విస్తరి లాగేసేటువంటి చాలా పకడ్బందీగా తెలివిగా అది కూడా మా బిడ్డల్నే ముందు పెట్టి యుద్ధం చేపించి మాతోటే కథం చేపించేటువంటి